183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజుల్లో రాబోతున్న ఎంపీ ఎలక్షన్లు, లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఒకే ఒక్క జిల్లా గురించి అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అదే ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారన్న చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడికలు తీసివేతల కార్యక్రమం కూడా చేపట్టింది. అయితే వీటిపై విశ్లేషిద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే అండి. నమస్తే గౌతమ్ సార్. ఏ స్థానం గురించి కూడా జరగని చర్చ కేవలం ఖమ్మం జిల్లా గురించే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? ఎందుకు సార్ అంత డిస్కషన్ ఎందుకు జరుగుతుంది? అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది? ఎందుకంటే ఖమ్మం జిల్లాలో వార్ వన్ సైడ్. మనం గత ఎన్నికల్లో చూస్తే 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 9 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, ఒకే ఒక్క చోట బీఆర్ఎస్ గెలిచింది. అది కూడా ఆయన కాంగ్రెస్ నుంచి లేదా పొంగులేటి వర్గం నుంచి చీలిక అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ భద్రాచలం నుంచి ఎమ్మెల్యే గెలవడం, ఆయన మళ్ళీ ఎప్పటికైనా వచ్చేస్తాడనేటువంటి డిస్కషన్ జరగడం. కాబట్టి అది అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ సీట్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి లోక్సభ సీటు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొనే కాంగ్రెస్లో ఆ సీటు చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే కోర్ తెలంగాణ ఏరియా పాలిటిక్స్కి ఖమ్మం జిల్లా పాలిటిక్స్కి చాలా తేడా ఉంటుంది. అక్కడ డిఫరెంట్ జానర్స్ పనిచేస్తూ ఉంటాయి. కాంగ్రెస్ బలంగానే ఉంది. నామా నాగేశ్వరరావు వచ్చే వరకు బీఆర్ఎస్కి అయితే యాక్చువల్గా బీఆర్ఎస్ అక్కడ నామమాత్రం, ఇప్పటికీ నామమాత్రం. లాస్ట్ టైం కూడా నామా నాగేశ్వరరావు వచ్చాడు కాబట్టి అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని న్యూట్రలైజ్ చేసి కూర్చోబెట్టారు కాబట్టి ఆయన గెలిచినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ గుర్తు మీద మొదటిసారిగా ఖమ్మం టికెట్ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూస్తే రెండోది లెఫ్ట్ పార్టీస్ కూడా అక్కడ పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. సో గతంలో లెఫ్ట్ పార్టీ సిపిఎం నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తమ్మినేని వీరభద్రం ఇప్పుడు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన అక్కడ 99లో సిట్టింగ్ ఎంపీ. సో ఇప్పుడు ఎవరు బరిలో దిగుతారనేటువంటి చర్చకి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి డిస్కషన్ ఏంటంటే గత ఎన్నికల్లో, అంతకు ముందర ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఒక 5-6 సార్లు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక అభ్యర్థి రిప్రజెంట్ చేశారు, రేణుకా చౌదరి. అలానే 2 సార్లు అక్కడి నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే 2014లో రాష్ట్ర విభజన ఎఫెక్ట్ అక్కడ కూడా పడింది. కొంత ఆంధ్ర ఓటర్ల ఎఫెక్ట్, ఆంధ్ర భావజాలం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ ఘోరంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అప్పుడు వైసీపీ గెలిచింది. అంటే వైసీపీ ఓటు, కాంగ్రెస్ ఓటు అంతా వైసీపీలో కన్వర్ట్ అయింది కాబట్టి ఒకే ఒక ఎంపీ సీటు వైసీపీ గెలిచింది, అది ఖమ్మం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత టీఆర్ఎస్ పార్టీ నామా నాగేశ్వరరావు తెలుగుదేశం నుంచి తెచ్చుకోవడం, అంతకుముందు తెలుగుదేశం నుంచి నామా నాగేశ్వరరావు అక్కడ ఎంపీగా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఆయన్ని బరిలో దింపారు, ఈయన పక్కన పెట్టారు. సో 2019 ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ గుర్తు, అప్పుడు టీఆర్ఎస్ గుర్తు మీద నామా నాగేశ్వరరావు గెలిచినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ప్రత్యర్థిగా ఉంది రేణుకా చౌదరి. సో ఇన్నిసార్లు ఓడిపోయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ వరుసగా ఆయన 2009 తర్వాత 2 సార్లు ఓడిపోయినట్టు, ఇప్పుడు మళ్ళీ 3వ అవకాశం ఇస్తారా? 2009లో కూడా ఓడిపోయింది. 2009లో కూడా నామా నాగేశ్వరరావు అక్కడ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి, టీడీపీ ఎంపీ ఉన్నాడు. 2004లో మాత్రమే గెలిచిందామా. కాబట్టి 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 4వ అవకాశం ఇస్తారా అనేటువంటి చర్చకి తెరదీశారు. దానికి కారణం ఏంటంటే ఖమ్మం జిల్లా రాజకీయాలు. 2 బలమైనటువంటి వర్గాలు అక్కడ శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో చేరిన తర్వాత అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి బలం తీసుకొచ్చింది, జోష్ తీసుకొచ్చింది. ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ మూలవాదిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి. పైగా రేణుకా చౌదరికి, బట్టి విక్రమార్క మొదటి నుంచి కూడా వర్గ విభేదాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఎంపీగా పోటీ చేసినా ఆయన నుంచి ఉండేటువంటి సహకారం నామమాత్రంగా ఉండింది. సో ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ కాంగ్రెస్ సీటుగా మారినటువంటి ఖమ్మం లోక్సభ స్థానంలో ప్రధానంగా చెప్పాలంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సోదరుడిని బరిలో దింపాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ప్రసాద్ రెడ్డి గారు ఆయన్ని బరిలో దింపాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిని ఎంపీగా బరిలో దింపాలి అనేటువంటి వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ని గెలిపించారు మొన్న. ఇప్పుడు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అలానే బట్టి విక్రమార్క గారి అనుచర వర్గం కూడా బట్టి విక్రమార్క గారి భార్యకి ఈ సీటు కేటాయించి ఆమెను ఎంపీగా లోక్సభకు పంపించాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరికంటే భిన్నంగా సిపిఐ నాయకులు కూడా ఒక ప్రతిపాదన చేస్తున్నారు. అక్కడ నుంచి అది మిత్రపక్షాల్లో భాగంగా ఒక సీటు కేటాయిస్తా ఉన్నారు కాబట్టి ఖమ్మం ఎంపీ సీటు మాకు ఇవ్వండి, మేము పోటీ చేస్తామని సిపిఐ వాళ్ళు అడుగుతున్నారు. సిపిఎం ఎందుకంటే లాస్ట్ టైం వినకుండా మిత్రధర్మం ఏమీ లేదని చెప్పి వెళ్ళి బరిలో దింపింది కదా 17 మంది అభ్యర్థులను. అయినా కానీ
రేవంత్ రెడ్డి గారు పదే పదే మేము సిపిఎంను కూడా కలుపుకొని వెళతాం అనేటువంటి మాట చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు అడగడానికి మొహం చెల్లకపోవచ్చు. కాబట్టి సిపిఎం ఇంకా ప్రతిపాదన పెట్టలేదు. సిపిఎం కంటే ముందు సిపిఐ ఒక డిస్కషన్ అయితే పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా చర్చ జరిగింది. ఖమ్మం సీటు నుంచి సిపిఐ బరిలో దిగితే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ జరిగింది. కాబట్టి ఇది ఫైనల్గా మిత్రధర్మంగా సిపిఐకి ఇస్తారా, లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ దాటి ఒక సిట్టింగ్ ఎంపీగా శాశ్వతంగా ఇప్పటివరకు అక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నాయకురాలుగా రేణుకా చౌదరికి ఇస్తారా అనేది ఆసక్తికరంగా. ఇన్ని ఇంట్రెస్టింగ్ డైమెన్షన్స్ మధ్య ఇప్పటికే అధిష్టానం నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో నాకు కన్ఫర్మ్ ఇచ్చారు అని రేణుకా చౌదరి కూడా ఎక్కడో మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తాయి. అంటే ఆమె వర్షన్ అని చెప్పుకున్నారు ఆల్రెడీ. ఎందుకంటే నేను లోక్సభకి నేను ఆస్పిరెంట్ని, అసెంబ్లీకి కాదు అని చెప్తూనే ఇప్పుడు ఈ ఎన్నికలకి నేను సహకరిస్తాను, ప్రచారంలో కూడా పాల్గొంటాను, అందరూ అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించండి అని ఆమె తిరిగారు. కొన్ని నియోజకవర్గాలు కూడా వెళ్ళారు, అలానే మీడియా ముందర కూడా ప్రకటనలు చేశారు. బట్ అంతంత మాత్రమే, అంత అగ్రెసివ్గా అయితే చేయలే. కాబట్టి సీట్ నాకే వస్తుంది అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిఏసిసి చీఫ్గా అనౌన్స్ చేసినప్పుడు సమర్థించినటువంటి నాయకులు రేణుకా చౌదరి కూడా ఒకరు. అంతకు ముందర రేణుకా విహెచ్ లాంటి వాళ్ళు వ్యతిరేకించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా పక్కపక్కనే ఉండి కేకులు తినిపించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ రేణుకా చౌదరి గారు అంతకు ముందరే సమర్థించారు. ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు, కొత్త నాయకత్వాన్ని అధిష్టానం తీసుకురావాలని డిసైడ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి పనిచేసి వచ్చినా కానీ చివరికి కాంగ్రెస్లోకి వస్తే కాంగ్రెస్ వాదిగానే మీరు గుర్తించాలనేటువంటి మాటని రేవంత్ రెడ్డి విషయంలో ఆమె మాట్లాడారు. సో రేవంత్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానీ అధిష్టానంతో ఉన్నటువంటి చనువు కానీ ఈ రెండూ కలిపి రేణుకా చౌదరికి ఇది కన్ఫర్మ్ చేయొచ్చా, లేదా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కింద ఇప్పుడు వచ్చినటువంటి పొంగులేటి లేదా తుమ్మల వర్గం లేదా బట్టి విక్రమార్క ఆప్షన్ ఈ వీటిల్లో ఎవరైనా కన్సిడర్ చేయొచ్చా అనేటువంటి డిస్కషన్ అయితే జరుగుతుంది. కానీ రేణుకా చౌదరికి ఉన్నటువంటి ఆప్షన్స్ అవకాశాలను మాత్రం ఎవరు పారేయలేనటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. సార్, ఇప్పుడు సీఎం గారు రేవంత్ గారి పాలన చూస్తూ ఉన్నాము. ఆయన ఒక టీంని కూడా రెడీ చేసుకుని తెలుస్తుంది. అట్లాగే సీనియర్ నాయకుల్ని కలుపుకునే విధానం ఇప్పటికే ఖమ్మంలో చూస్తేనేమో పొంగులేటి గెలిచారు, అట్లాగే తుమ్మల పార్టీకి బలంగా మారారు. మరి కుమ్ములాటలు అవి చూస్తుంటుంటే రేవంత్ చూపు ఎట్లా ఉండే అవకాశం ఉంది, అట్లాగే అధిష్టానం మన్ననలు పొందే వ్యక్తి ఎవరై ఉంటారని మీరు అనుకుంటున్నారు? అంటే అధిష్టానం ఈ విషయంలో ఒక క్లారిటీతో ఉంది. ఇప్పుడు నాయకత్వం అప్పగించేటువంటి విషయంలో ఎట్లయితే అరమరికలు లేకుండా అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిందో అట్లానే రేపు లోక్సభ స్థానాల విషయంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా ఉన్నాయి. 17 లోక్సభ స్థానాలకి ఎలక్షన్ జరుగుతుంది. 16 చోట్ల అభ్యర్థులు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. 17వ చోట హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ విషయంలో ఎవరిని పెట్టినా గెలవరు, అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు కావచ్చు, మతపరమైనటువంటి ఈక్వేషన్స్ కావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయి. ప్లస్ 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. సో రాజ్యసభకు పంపడానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు రేణుకా చౌదరి లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకునే అధిష్టానం కనుక ఫీల్ అయితే రేణుకా చౌదరి అభ్యర్థిత్వాన్ని రాజ్యసభ విషయంలో నామినేట్ చేయొచ్చు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి కనుక వస్తే ఆమె రాజ్యసభ నుంచి కూడా మంత్రివర్గంలోకి వచ్చేటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి వాళ్ళలో ఎవరినో ఒకరిని ఎంచుకోవడానికి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఖచ్చితంగా ఉంది. సో రేణుకా చౌదరి లాంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో దింపితే వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ కంటే కూడా యంగ్స్టర్ని ఎంకరేజ్ చేస్తే వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ని అధిష్టానం ఏ విధంగా మ్యాచ్ చేయబోతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. రాజ్యసభకి పంపేటువంటి క్రమంలో కొంత సీనియారిటీ ఉన్నటువంటి నాయకులు ఉంటే కనుక అక్కడ జరిగేటువంటి డిస్కషన్స్లో డిబేట్స్లో వాల్యూ యాడెడ్ ఎడిషన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే 2 రాజ్యసభ సీట్లు 3 ఖాళీ అవుతున్నాయి, 2 అయితే పక్కగా కాంగ్రెస్ కోటాలోకి వస్తాయి. సో అటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సీనియర్ నేతలకు అక్కడ ప్రాధాన్యం ఇచ్చి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటువంటి విషయాల్లో మాత్రం యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తే బాగుండొచ్చు. కాబట్టి రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యూహాన్ని అనుసరిస్తారో, అధిష్టానానికి ఎటువంటి వ్యూహం అయితే నచ్చుతుందో చూడాలి. బట్ కాంపిటేటివ్గా ఒక హాట్ సీట్గా మాత్రం ఖమ్మం సీట్ కనిపిస్తుంది. అంతా తిరిగిన తర్వాత తూచ్ అనేసి సిపిఐ మాకే కావాలని కూర్చుంటే దాన్ని రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన కనుక అధిష్టానం చేస్తే అది వేరే విధంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది.
థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా హాట్ సీట్గా కనిపిస్తోంది ఖమ్మం ఎంపీ స్థానం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ మార్క్ అయితే చూపించింది, దాదాపు మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చకైతే కాంగ్రెస్ ఎక్కువగా రేణుకా చౌదరి, గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించినట్టు రేణుకా చౌదరిపై మొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తర్వాత వచ్చే రాజ్యసభ కోసం రేణుకా చౌదరిని పంపించినా కూడా పార్టీలో కొత్త నాయకత్వానికి కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే కొట్టిపారేలు. మరోవైపు మిత్రధర్మం పాటిస్తామన్న రేవంత్ వ్యాఖ్యల్ని కూడా వామపక్షాల నుంచి ఎవరైనా అభ్యర్థి ఉంటారన్న ఆ ఇంట్రెస్టింగ్ అయితే మరింత పెంచిన పరిస్థితి. థ్యాంక్ యూ.